శ్రీకాకుళం జిల్లా చిన్న జొన్నవలస గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. బాధిత కుటుంబాలను వైసీపీ నేత తమ్మినేని సీతారాం పరామర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. జిల్లా ఆమ్దల్వలసకు సంబంధించి చిన్న జొన్నవలసలో నిన్న ఏవైతే 12 ఇళ్లను కూల్చివేశారో అయితే ఆ బాధితులకు అండగా నిల్చోవడానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మద్దతు తెలియజేయడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడ ఉండేటటువంటి 12 కుటుంబాలకి సడన్ గా ఇళ్లను కూల్చివేసి రాత్రంతా కూడా చల్లోనే ఉన్నామని చెప్పి బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితి, మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించి మీరు నిజంగా తీయాలనుకుంటే ఇది ఎవరికి అడ్డంకి కాదు, అభ్యంతరమూ లేదు. అలాంటిది మీరు తీయాలి అనుకుంటే, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, తీయాలి అనుకుంటే మీరేం చేయాలి? వెంటనే వాళ్ళకి పునరావాసం కల్పించి ముందు పునరావాసం కల్పించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు పునరావాసం కల్పించాల్సినటువంటి బాధ్యత, అవసరం, అగత్యం ప్రభుత్వం మీద తక్షణమే ఉంది. మనం ఈ విషయంలో చూసుకున్నట్లయితే గత 40 years నుంచి బాధితులందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు అంటున్నారు. అంతేకాదు గవర్నమెంట్కి చెల్లించాల్సిన పన్నులను కూడా వీళ్ళు గవర్నమెంట్ వసూలు చేసింది ఎన్ని రోజులు అని చెప్తున్నారు. మరి పన్నులు కూడా కట్టించుకొని ఈ రోజు ఎలాంటి నోటీస్ లేకుండా ఇల్లు కూల్చడం అసలు ఎలా సాధ్యమంటారు? వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలేవి చట్టపరమైనటువంటి కాదు, చట్ట వ్యతిరేకంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. అందుకే అంటున్నాను, వీళ్ళు కట్టినటువంటి ట్యాక్సేషన్ కానీ, మంచినీటివి కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా ఎట్లా చేశారు? అందుకే అమానవీయం, అమానుషం అంటున్నాను నేను. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. సో మీరు ఎలా మద్దతుగా నిలుస్తారు? ఖచ్చితంగా వీళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. గత 3 నెలలుగా స్తబ్దంగా ఉన్న మీరు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. సో మళ్ళీ సీతారాం యాక్టివ్గా అయ్యారని చెప్పుకోవచ్చు. మీరు ఏమైనా అనుకోవచ్చు. నేను ఈరోజు వచ్చాను ప్రజల్లోకి. ఒక సంఘటన జరిగింది. ఈ మాటికి వచ్చి మనం ఏం చేస్తాం? సంఘటన జరిగింది, బలమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా రాకుండా మనసున్న మనుషులు ఎవరు ఉండిపోలేరు కదా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఖండిస్తాం. మనం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప దీనివల్ల నేను ఇంత ముందు కూడా నేను రాజకీయంగా ఉండిపోలేదు ఇంట్లోనా. కాబట్టి ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను, రాజకీయాల్లోకి వస్తాను. నేపథ్యంలో మీరు పార్టీని మారిపోతారు, వేరే పార్టీకి వెళ్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా స్పందిస్తారు అసలు? నేనా పార్టీ మారిపోతాననే ఎవరు చెప్పారమ్మా? నా కంఠంలో ప్రాణం ఉంటుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ఆలోచనలే లేవు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను. ఏదైనా సరే ఇంటి పన్నులు కూడా 40 ఏళ్ళుగా కట్టించుకొని అలాగే కరెంట్ బిల్లులు అన్ని కూడా వసూలు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వీళ్ళకి కూల్చివేయడం చాలా వరకు అమానుషం అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 45 సంవత్సరం మా అత్త మా మామల నుంచి అన్నిటికీ ఇందులో ఉంటాను. ఇంటి పన్ను కట్టించారు, కరెంట్ బిల్లు కట్టించారు, వాటర్ పైప్ వేశారు, అన్నీ వేశారు. ఏదైనా చేయని ఊరితో సరే సమానం మాకు చేశారు. ఇంతవరకు ఉన్నా చేసి ఊరు మొత్తం ఇదైపోయి వీటికి ఇబ్బంది అయితే మేము ఉండే ఉంటే వరకు మా గురించి హానికరం, కోడి పిల్లలకు కూడా మా గురించి హానికరం అయితే జరగలేదు. ఈ ఊర్లో ఒక్క రైతుకి అడగండి. వీళ్ళు ఉన్నారు ఈ రోడ్డు మీద, ఇన్ని రోజులు అయింది. మా గురించి ఒక హానికరం జరిగింది. ఒక పిల్లకి కానీ తల్లికి కానీ వచ్చిందని ఒక ప్రాబ్లం అనేది లేదమ్మా. మాకు కుట్ర పని ఈ పని చేశారు 45 సంవత్సరాలు బట్టి. ఈ రోజు కోదు నిన్న కోదు మాకు ఇంటి పని కూడా మనకు కట్టించారు, కరెంటు బిల్లు కట్టించారు. ఏది లేదు. ముగ్గురు కార్యకర్తలు ఇదయ్యి రెడ్డి తౌడు, మోకళ్ళ రామకృష్ణ, మోకళ్ళ చిన్నారావు, వీళ్ళు ముగ్గురు చేసే పరిస్థితిలోన మా ఇల్లు తీపించిన వాళ్ళ గురించే సాక్ష్యంగా తీశారు మా ఇల్లు. మేము ఇదిగో 80 లక్షలు ఇంటి తీసిన తర్వాత కూడా మేము రోడ్డు మీద నిన్న ఏలబట్టి నిన్న 6 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నాం. మంచి నీళ్ళు తాగడానికి ఊరిలో ఒక నీళ్ళు కూడా తెచ్చివ్వలేదు. చిన్న చిన్న పిల్లలకు పట్టుకొని, డెలివరీ పిల్లలకి ముసలికి పట్టుకొని మేము రోడ్డు మధ్య నిల్చుంటే మీరు పెద్దవాళ్ళు తెచ్చి నీళ్ళపాలు ఇచ్చారు. ఈ ఊరిలో మంచి నీళ్ళు తాగడానికి ఒక ఊరి పరిస్థితి, ఒక పెద్ద మనిషి కాదు, చిన్న మనిషి కాదు, పుట్టిన పిల్లగా తెచ్చి కూడా ఇవ్వలేదమ్మా. నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నారు కదా, ఎందుకని ఇంటి పన్ను కట్టించుకున్నారు? అలాగే గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన అన్నీ ఇస్తున్నారు కదా, ఎందుకని ఇదంతా జరిగింది? ఆస్తులు అంతస్తులు ఏం లేవు. మాకు పొరిళ్ళు ఉంటే గాలి వాళ్ళ వల్ల పడిపోవడం వల్ల మట్టి వాళ్ళకి సిమెంట్ అతుక్కొని రేకులు వేసాం. వాటిని ఇంటి పన్ను చెల్లిస్తున్నాం. నెక్స్ట్ ఏమో కరెంటు బిల్లు కడుతున్నాం. కొలైలు వేశారు, కొలై బిల్లు అన్నీ ఇస్తున్నాం.
పంచాయతీ ఓట్లకి సబ్మిట్లకి అన్నిటికి మేము కావాలి. ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికైనా మా రోడ్డు మీద ఉన్న ఇతర క్యాస్ట్లు ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయలేక మాకు లంచం అడిగారు. మేము లంచం చెల్లించినప్పుడు ఎందుకంటే మేము కూలాడితే కుండాడినాం, మేము లంచం ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. మాకేం మా తాతండ్రులు మాకు ఆస్తులు గట్ట ఇవ్వలేదు. మిమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారా? గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఎప్పుడు చేయలేదు. ఒక విలేకరు అయ్యిండు, ఆయన మాకు జడిపించి లంచం అడిగాడు. ఇల్లు కట్టించడం ఆయన, ఇల్లు ఇడిపించడం ఆయన, ఈ రోజు చేయడం కూడా ఆయన. కోర్టు గతంలో కూడా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు, ప్రత్యామ్నాయం చూపిస్తామా అంటున్నారు. ఇప్పుడు నమ్ముతారా అసలు వారి మాట? 2023లో జరిగింది మేడం, అది డిస్పోజల్ అయిపోయింది. కానీ కంటిన్యూ కేసు మా మీద వేయలేదు. 22 వరకు టైం ఉంది, 2 రోజులు టైం అడిగి కాలు పట్టుకున్నాం. మా ఇల్లులు కూడా తీస్తామని మమ్మల్ని మోసం చేసి పట్టాలు ఇప్పిస్తామని టేప్ పట్టుకెళ్ళి కౌటేసి మమ్మల్ని తీసుకెళ్లి దౌర్జన్యంగా కొట్టారు. 2 రోజులు టైం అడిగి మా సామాన్లు తీసుకెళ్ళి విలువైన రేకులు మాకు చోట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా విలువైన రేకులు ఇప్పేసి వేరే దగ్గర ఎక్కడైనా వేసుకుందాం కదండి. ఎందుకని మాకు ఈ బతుకులు ఒక్కరు కూడా రోడ్డు పైన అలా పస్తులు ఉన్నారు, పిల్లలు తల్లులు అందరూ. ఒక్కరు కూడా మాకు చర్యలు తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు. కాలు పట్టుకున్నాను అమ్మారావు గారు, కాలు పట్టుకుని సరే 2 రోజులు ఇంతలోనే టచ్ చేస్తామని అన్నారు. ఇంతలోనే టచ్ చేస్తామన్నారు. మా సామాన్లు కూడా అందులో రద్దు అయిపోయి తీయడానికి కూడా లేవు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి నీకు కాదులే నువ్వు కట్టుకో నీకు పర్వాలేదు అనేవారు. ఇదే పోయి మేము డబ్బులు ఇవ్వలేదు నీ పరిస్థితి చేశాడమ్మా. వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి ఊరు మాత్రం సంతకాలేదు, వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి మాకు తీయించడమైతే వీళ్ళు ముగ్గురు ప్రాపర్టీ మీద మాకు తీయించారమ్మా. ఊరు కాలువలు క్లీన్ చేస్తామని 100 మంది ఉంటే 100 మంది 10 మంది ఉంటే 10 మంది సంతకం తీసుకొని దీన్ని కేసును ఎలాగ నమోదు చేస్తారు. అంటే కాలువలు క్లీన్ చేస్తామని సంతకాలు తీసుకొని హైకోర్టు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకు సంబంధించిన వాళ్ళ పేర్లు తీసి సంతకాలు పెట్టేసి కోర్టులో పెట్టారు. సో చూసారు కదా, అయితే గత 40 ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడే ఉంటున్నప్పటికీ ఇప్పుడే ప్రభుత్వాలు ఇవి రెవెన్యూ భూములు అని చెప్పి వీళ్ళని ఖాళీ చేయించారని ప్రయత్నం అటువైపు నుంచి గవర్నమెంట్ చెప్తే, బాధితులు మాత్రం ఇప్పటి వరకు గత 40 ఏళ్ళుగా ఇంటి పన్ను కట్టించుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పన్నుని మేము తూచా తప్పకుండా పే చేశాము. ఇక్కడే చలి ఎండతో పాటు చాలా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఎండలో ఉంటున్నామని చెప్పి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రభుత్వం మాత్రం ఏదో ఒక ఆలోచన చేసి వీళ్ళకి తక్షణమే రక్షణ కల్పించాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి మనకు ఉంది. ఓవర్ టు స్టూడియో.